నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇందూరు నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు గత 15 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చివరి రోజు అయిన పౌర్ణమి బుధవారం నాడు వేలాది మంది భక్తులు తరలివచ్చి వెంకటేశ్వర స్వామితో పాటు జెండాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండాగల్లీలో గల జెండా బాలాజీ ఆలయంలో గత 15 రోజులుగా జెండా జాతర కొనసాగుతోంది. జెండా జాతర చివరి రోజు కావడంతో జిల్లా నలుమూలాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోవడంతో పాటు గోవిందనామ స్మరణతో ప్రాంతమంతా మారుమ్రోగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జెండాకు ముడుపులు చెల్లించుకొని తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు కోరుకున్నారు. ఆలయ కమిటీ ఈవో వేణు మాట్లాడుతూ 15 రోజుల పాటు జెండా బాలాజీ ఆలయంలో జెండాను భక్తుల సౌకర్యార్థం ఉంచామని చెప్పారు. చివరి రోజు జెండాను ఊరేగింపు నిర్వహించామని చెప్పారు. ఊరేగింపు కార్యక్రమంలో వేలాది మంది భక్తులు మొక్కులు తీర్చుకున్నారని చెప్పారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తజన సంద్రంగా మారిపోయింది. జెండా బాలాజీ ఆలయంలో జెండాను సిర్నాపల్లి గడిలోకి తీసుకువెళ్లి పూజలు నిర్వహించి అక్కడి నుంచి బ్యాండ్ బాజాలు మేళతాళాల మధ్య జెండాతో పాటు వివిధ దేవతా విగ్రహాలను ఊరేగింపుగా పాటిగల్లి మీదుగా పులాంగ్ చౌరాస్తా నుండి బ్రిడ్జి వద్ద భక్తుల సౌకర్యార్థం వారం రోజుల పాటు ఉంచనున్నారు. వారం రోజుల అనంతరం జెండాను భక్తులు కాలినడకన తిరుపతికి తీసుకువెళ్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంచుతారని భక్తులు చెప్పారు. ఏడాదిలాగే భాద్రపదంలో ఈ జెండా జాతర ఉత్సవాలు ఈ నెల 4వ తేదీన మొదలై ఇవాళ 18న 5 గంటలకు ఈ జెండా జాతర మనకు ఇక్కడి నుంచి తీసుకెళ్లి పులాంగ్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే ఈ భాగంగా ఈ 15 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడే మన బోధన్ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు వారు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని జెండాకు మొక్కులు చెల్లించుకొని వెళ్ళడం జరిగింది. అలాగే నేను అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇవాళ కూడా సాయంత్రం అందరూ పట్టణ ప్రముఖులు మేయర్ గారు మరియు కొద్దిసేపట్లో వస్తారు. అలాగే దీన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని ఇవాళ 5 గంటలకు ఇక్కడ ముగుస్తుంది గుడిలో. తదుపరి ఈ జెండాను తీసుకొని మనం పులాంగ్ దగ్గర ప్రతి సంవత్సరం లాగే ఒక 10 రోజులు అక్కడ కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎవరైనా భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని వారు మళ్ళీ 10 రోజులకు వారికి అక్కడ
గాడ్సే వారసులు దేశాన్ని పరిపాలిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో గాడ్సే విధానాలను అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. తీవ్రవాదుల్లాగా బీజేపీ నేతలు మాట్లాడుతుంటే వారు చోద్యం చూస్తున్నారని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ రౌనిత్ సింగ్ బిట్టు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ ధర్నాలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గాడ్సే వారసులు దేశాన్ని పరిపాలిస్తున్నారని బీజేపీపై పరోక్షంగా ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో గాడ్సే విధానాలను అనుసరిస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల్లాగా బీజేపీ నేతలు మాట్లాడుతుంటే వారు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఆషామాషి వ్యక్తి కాదని, దేశ ప్రజలు ప్రధానమంత్రి కావాలని చూస్తున్న నేత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ల సొంత ప్రయోజనాల కోసం కానీ, పార్టీ ప్రయోజనాల కోసం కానీ ప్రాణత్యాగం చేయలేదని అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, దేశ భద్రత దృష్ట్యా దేశంలో తీవ్రవాదం రూపుమాపాలనే చర్యల్లో తీవ్రవాదుల చేతుల్లో హత్య కాబడ్డారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆనాడు దేశంలోనే ఒక సంపన్న కుటుంబంగా ఉండి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీదని వివరించారు. దేశంలో రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేకనే బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలో భాగమేనన్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి అనుకుంటే ఈ క్షణమే వాళ్ళని కేసులు పెట్టి జైల్లోకి పంపి శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట చెప్తా ఉన్నాను. లేదు, మేము గాడ్సే వారసులము, గాడ్సేలాగే వేరుస్తామంటే సుప్రీంకోర్టు కానీ ఇంకా తదితర కోర్టులు కానీ సుమోటోగా తీసుకొని దీని మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ వ్యక్తి కాదు, శక్తి. ఇవాళ దేశమంతా కూడా ఎదురు చూస్తున్నట్టు ఒక భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకి ఏమాత్రం తరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది, ఈ దేశ ప్రజల మీద ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ రకంగా తీవ్రవాదులుగా మాట్లాడుతూ ఉంటే మీరు స్పందించట్లేదు అంటే దీని అర్థం ఏమిటో ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆతంకవాదుల్లా, తీవ్రవాదుల్లా మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. వచ్చే రోజుల్లో మేము అధికారంలోకి రామని పసిగట్టే ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ తద్వారా మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఈయన శిక్షించకుంటే ప్రజలే వారిని శిక్షిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము కేసులు, ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల్సిందిగా పోలీసులు అడుగుతా ఉన్నాం. వరంగల్లో కూడా రాజేందర్ రెడ్డి గారి మిత్రులు తక్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నలుగురు మీదుగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందిగా, విజ్ఞప్తి చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ, మతం, కులం ఈ రకంగా మాట్లాడే వ్యక్తులు మనకొద్దు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. మతం పేరుతో చిచ్చు పెడితే మనకు వచ్చేది ఏముండదు, కులం పేరుతో వచ్చేదేం లేదు. కూడు గుడ్డ కావాలంటే మనకు ఉద్యోగాలు ఉండాలి. మన తర్వాత తరం, మన పిల్లలు, మనమలు బాగుపడాలంటే వారికి చదువు ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఇవి వదిలేసి కులం పేరిట, మతం పేరిట వారు రెచ్చగట్టే విధానం మనం రెచ్చిపోతే మనం నాశనం చేసుకోవడమే కాదు, మన భవిష్యత్తు అవుతా ఉన్నాము. ఇది గ్రహించవలసిందా తెలంగాణ ప్రజలకు నేను పిలుపుస్తా ఉన్నాను. నేను ఇవాళ డిమాండ్ చేస్తాను, ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఉండి ఇలా బీజేపీ నాయకులు ఈ రకంగా ఒక తీవ్రవాదుల్లాగా మాట్లాడుతూ మన దురదృష్టం, ఇవాళ దేశ ప్రజల దురదృష్టం, గాడ్సే వారసులు ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద విలువలు లేక, రాజ్యాంగం మీద విలువలు లేక గాడ్సే విధానాలని అవలంబిస్తూ
ఇలా దేశ ప్రధానిగా మోడీ గారు, హోంమంత్రి గారు, వారి పార్టీ సభ్యులు, ఒకరైతే కేంద్ర మంత్రి రైల్వేస్, ఒకరు బీజేపీ పార్ట్నర్లు ఉన్నటువంటి ఏకనాథ్ షిండే శివసేన సభ్యుడు, ఒకరు ఉత్తరప్రదేశ్లో సాక్షాత్ మంత్రివర్యులు, ఒకరేమో బీజేపీ మాజీ శాసనసభ్యులు. వారు ఒక తీవ్రవాదుల్లాగా మాట్లాడుతూ ఉంటే, ఈ దేశ భద్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటే, చెవులు కళ్ళు మూసుకున్న ప్రధానమంత్రి, హోంమంత్రి మనం ఏమర్థం చేసుకోవాలి? గాడ్సే విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి ఈ రకంగా తీవ్రవాదులాగా మాట్లాడుతూ ఉంటే చర్యలు చేపట్టకపోవడం అనేది సిగ్గుచేటన విషయం అన్న సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఆషామాషి నాయకుడు కాదు. మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దేశ భవిష్యత్తు ఆయన. ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుందా గతి? అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏమిటి? ఎందుకు చనిపోయింది నాయనమ్మ? ఆస్తులు సంపాదించే క్రమంలో చనిపోయిందా? తన స్వంత వారికి సేవ చేసే క్రమంలో చనిపోయిందా? ఈ దేశ భద్రత కోసం, ఈ దేశం అఖండంగా ఉండాలని, ఈ దేశంలో తీవ్రవాదం నిర్మూలించాలని తపన పడుతున్న సమయంలో తీవ్రవాదుల చేతిలో తూటాలకు బలైంది. ఒక్క ఇందిరాగాంధీ కాదు, ఆ కుటుంబం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశంలోనే సంపన్నులు, సుఖభోగాలుండి కూడా స్వాతంత్ర్యంలో భాగం పంచుకున్నాడు. నెహ్రూ గారు పుట్టుకతో ఆగర్భ శ్రీమంతుడు, బ్యారిస్ చదువుకొని కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా స్వాతంత్ర యుద్ధంలోకి వచ్చి ఈ దేశ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా లేనంతగా 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే ఎవరి తరమైతే అడుగుతా ఉన్నాను. మోడీ గారు దేశం కోసం ఏ రోజున జైలుకి వెళ్ళిన పాపన పోయినాడా? అమిత్ షా ఏ రోజున జైలుకు పోయిన పాపన పోయినా? పోనీ వాళ్ళ ఇంట్లో కనీసం కుక్కైనా దేశం త్యాగం కోసం చచ్చిందా? అలాంటి నాయకుల వల్ల ఇందిరాగాంధీ గురించి, నెహ్రూ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్రను, భారతదేశ చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, దేశ ప్రజలు కానీ వీటిని ఇముడ్చుకునే పరిస్థితులు లేని వల్ల రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇలా ఒక శక్తిగా మారినారు. భారత్ జోడో యాత్రలో మనం చూసాం, మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన నడిచిన తీరు చూసాం, ఆయన పథకాలు చూసాం, ఆయన విధి విధానాలు చూసాం, ఏ విధంగా ప్రజల్ని ఆకర్షిస్తున్నాడో మనం చూసాం. అలాంటి మహానాయకుడు ఇలా సాక్షాత్ ఆపోజిషన్ నాయకుడిగా ఉన్నాడు. రేపు ప్రధానమంత్రి కావాల్సి ఉన్నాడు. అందుకే ఈ బెదిరింపులు కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఒక మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడతాడు, ఒకరోజు మహారాష్ట్రలో మాట్లాడితే ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడితే ఒకరోజు ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇలా బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతూ ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఏకనాథ్ శివసేన బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతూ ఉంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబోతూ ఉంది. ఈ భయం పుట్టుకొని మన మీద మచ్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీవ్రవాదుల చేతుల్లో సర్వం కోల్పోయి కుటుంబ సభ్యులన్నీ కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని నువ్వే తీవ్రవాదం అంటే ఇంకా అంతకన్నా ఆస్పాసతం ఏముందని అడుగుతా ఉన్నాను. నీ ప్రాణం తీస్తామని బాజాప్తా బెదిరిస్తే పోలీసుల చర్యలు ఎందుకు లేవో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. గాంధీ కుటుంబం అంటే మనందరూ తెలుసు ఎన్ని త్యాగాలతో ఆ కుటుంబం ముందుకు వచ్చిందనేది. అలాంటి కుటుంబంలో సాక్షాత్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడి మీద ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ నోరెత్తుకోవడం చూస్తూ ఉంటే ఎలాంటి కుట్ర జరుగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
1989లో ఇదే విధంగా రాజీవ్ గాంధీ గారి మీద కుట్ర జరుగుతూ ఉంది, మాకు అనుమానం ఉంది అని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఆనాడు భద్రత పెంచకపోవడం వల్లే రాజీవ్ గాంధీని మనం కోల్పోవలసి వచ్చింది. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా చనిపోయినారు, ఎవరి కోసం చనిపోయినారు, ఇవన్నీ. నగరంలోని జెండా బాలాజీ ఆలయం ఎంతో పవిత్రమైనదని, భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జెండా జాతర సమయంలో జెండాకు ముడుపులు చెల్లించుకుంటే తిరుపతిలోని వెంకటేశ్వర స్వామికి ముడుపులు చెల్లించుకున్నట్లేనని ఆయన తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ మందిరంలో బ్రహ్మోత్సవాల చివరి రోజున మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోగా ఆలయ పూజారి ఇచ్చిన హారతిని స్వీకరించారు. అనంతరం ఈవో వేణు, అధ్యక్షుడు గోపాల్, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జెండాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెండా బాలాజీ ఆలయం ఎంతో పురాతనమైన పవిత్రమైన ఆలయమని ఆయన అన్నారు. జెండా బాలాజీని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, అందుకే జెండా బాలాజీ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా మారిందని తెలిపారు. 15 రోజుల పాటు జరిగిన జెండా జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయని, అధిక సంఖ్యలో భక్తులొచ్చి జెండాను దర్శించుకుని ముడుపులు చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. జెండా జాతర సమయంలో జెండాకు ముడుపులు చెల్లించుకుంటే తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లేనని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతరెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం ఉత్సవ శోభాయాత్ర తీరును పోలీసులు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న తీరును పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ పర్యవేక్షించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన చోట స్థానిక పోలీసులను కమాండ్ కంట్రోల్ స్టేషన్ నుండి అప్రమత్తం చేయడంతో శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ నగరంలోని వినాయక నిమజ్జన శోభాయాత్రను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షణ చేశారు. శోభాయాత్ర కొనసాగుతున్న తీరును, ఆయా ప్రాంతాలలో నెలకొన్న
పరిస్థితులను వీక్షించారు. నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీసులు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న తీరును నిశితంగా పర్యవేక్షణ జరిపారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన చోట స్థానిక పోలీసులను కమాండ్ కంట్రోల్ స్టేషన్ నుండి అప్రమత్తం చేస్తూ ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో అట్టహాసంగా నిమజ్జన శోభాయాత్ర కొనసాగటం పట్ల కలెక్టర్, సిపి, జిల్లా ప్రజలకు, గణేష్ మండలి ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో నిమజ్జనోత్సవ వేడుకలు జరుగుతున్న తీరును ఆద్యాంతం పర్యవేక్షణ జరిపారు. శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్, సిపి వెల్లడించారు. భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే గోదావరి పరివాహక ప్రాంతాలైన బాసర బ్రిడ్జ్, ఉమ్మడ వద్ద అధునాతన సాంకేతికతతో కూడిన క్రేన్లు అందుబాటులో ఉంచామని అన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఫిషరీస్, ఫైర్ తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనోత్సవం సజావుగా జరిగేలా కృషి చేశారని చెప్పారు. ముఖ్యంగా మనకి సిటీలో శోభాయాత్ర కావచ్చు, అదేవిధంగా మనకి బోధను, ఆర్మూర్ మున్సిపాలిటీస్లోని, అదేవిధంగా జిల్లాలో అన్ని మండలాల్లో, ముఖ్యంగా మనకి గోదావరి పరివాహక ప్రాంతంలో మనకి నందిపేట, ఉమ్మిడాలోని నవీపేట, యాంచాలో కూడా మనము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ అరేంజ్మెంట్స్ మనం ముందుగానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్స్తోని టీమ్స్, ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. సో అన్ని లొకేషన్స్లో కూడా ఇప్పుడు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈసారి కూడా క్రేన్స్ అరేంజ్ చేయడము, అదేవిధంగా స్విమ్మర్స్ కానీ అవి, అదేవిధంగా మనకి నిమజ్జనంలో పాల్గొనే స్విమ్మర్స్ అవ్వచ్చు, అదర్ లేబర్ అందరు కూడా 3 షిఫ్ట్స్లో పాల్గొనే విధంగా కూడా ఈసారి మనం మ్యాన్ పవర్ని అలా మేనేజ్ చేసుకోవడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణంలో ఎలా మనకి శోభాయాత్ర రూట్ మొత్తం కూడా జిల్లా ఆఫీసర్స్ పర్యవేక్షించే విధంగా జిల్లా ఆఫీసర్ని కూడా మనము అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి నవీపేట పాయింట్, నందిపేట పాయింట్స్లో అక్కడ గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మనకి ఐడల్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో అందుకు మనకి అక్కడ మార్నింగ్ వరకు కొన్నిసార్లు హైదరాబాద్ నుంచి కూడా ఐడల్స్ రీచ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల మనం ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ 8-9 o'clock కల్లా అన్ని ఐడల్స్ నిమజ్జనం కూడా కంప్లీట్ అవుతుంది. సో మనకి మెయిన్ లొకేషన్స్లో కూడా ఇప్పుడు మనకి 5 నుంచే ఈ నిమజ్జనం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైట్ ఇక్కడ ఎక్కువగా నిమజ్జనము జరుగుతుంది. నిజామాబాద్ పట్టణంలో ఎప్పుడు కూడా మనకి రీసెంట్ పాస్ట్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ కమ్యూనల్ కానీ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. సో బట్ మనము పోలీస్ కమిషనర్ మేము అన్ని రిలీజియన్స్ సంబంధించిన పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో మనకి ఏదైతే ఈ శోభాయాత్ర కావచ్చు బోధను ఆర్మూర్లో కూడా సో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసాము. సో అక్కడ కొంత పోలీసులు అదేవిధంగా అన్ని మతాల పెద్దలు కూడా అక్కడ ఉండే విధంగా మనము చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం కాబట్టి సో అందరూ దీన్ని ఎంజాయ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. చతుర్దశిది శోభాయాత్ర గణేష్ నిజామాబాద్ మరియు మిగతా మనకి శోభాయాత్ర నిజామాబాద్లో పెద్ద యత్నంలో జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 10,000 కన్నా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి మనకి ఈ రోజు 1,500 ఐడల్స్ కన్నా ఎక్కువ నిజామాబాద్ టౌన్ నుంచి నిమజ్జనానికి ప్రొసెషన్లో పాల్గొంటారు. ఇది మనకి దుబ్బా ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి వినాయక బావి వరకు వెళ్తుంది. ఒక 6 కిలోమీటర్ స్ట్రెచ్ ప్రొసెషన్. కలెక్టర్ గారు చెప్పినట్లు మేము ముందునే మత పెద్దలందరితో ఆర్గనైజర్స్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుని కామారెడ్డి పట్టణంలో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.
దీంతో భయానికి గురైన విద్యార్థులు కేకలు వేశారు. అప్రమత్తమైన స్థానికులు బస్సును ఆపి పిల్లలను క్రిందకు దించి వారిని ఓదార్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంతో భారీగా పొగలొచ్చాయి. దీంతో బస్సులో వెళుతున్న విద్యార్థులు భయాందోళనకు గురై కేకలు వేశారు. అప్రమత్తమైన స్థానికులు బస్సును ఆపి పిల్లలను క్రిందికి దింపారు. బస్సులో మొత్తం పొగ వ్యాపించడంతో పిల్లలు భయపడడంతో స్థానికులు ఓదార్చారు. ఘటన సమయంలో సుమారు 30 మంది విద్యార్థులున్నట్లు సమాచారం. దీంతో పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డిలో ప్రైవేటు పాఠశాలల్లో ఇలాంటి ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి విగ్రహాలను ఊరేగించి నిమజ్జనం చేశారు. డీజే హోరులో యువకుల నృత్యాలు అలరించాయి. తమ గ్రామాల చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగింది. బాన్సువాడ పట్టణంలో గత 2 రోజులుగా వినాయకుని నిమజ్జనం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు వీధుల్లో గత 9 రోజుల పాటు వినాయకుడి మండపాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో స్థానికులు భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో వినాయకులను పలు వీధుల గుండా ఊరేగింపుగా శోభయాత్ర నిర్వహించి కల్కి చెరువులో నిమజ్జనం చేశారు. పాత బాన్సువాడలో బుధవారం నాడు వినాయక విగ్రహాలను శోభయాత్ర నిర్వహించి కల్కి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో మహిళలు చిన్నారులు ఆటల పాటలతో ఉత్సాహంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పాత బాన్సువాడలోని చావడి వద్ద మాసాని శ్రీనివాసరెడ్డి, సూర్యకాంత్ పట్వారి, ఎరవల కృష్ణారెడ్డి, గుడాల నగేష్ తదితరులు వినాయకుని నిమజ్జనం కోసం ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో వినాయకుని శోభాయాత్రగా ఊరేగించారు. గత 9 రోజుల పాటు పండరీపూర్ భక్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఏబీవీపీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని మండపం వద్ద ఈరోజు అన్నశాంతి కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి కోటగిరి మండలంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. మండపాల వద్ద గణనాథునికి ప్రజలు భక్తి శ్రద్ధలతో నిత్యం ప్రత్యేక అభిషేకాలు, పూజలు, గణపతి హోమం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. 11 రోజులు మండపాల వద్ద నిత్య అన్నదానాలు కొనసాగాయి. మంగళవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్లకు రంగురంగుల పూలతో రథాల మాదిరి ఏర్పాటు చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. ప్రతి వీధిలో గణనాథునికి గ్రామస్తులు, మహిళలు ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చి గంగమ్మ ఓడికి సాగనంపారు. టపాకాయలు పేలుస్తూ బ్యాండు మేళాల మధ్య చిన్నారులు, యువకులు కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన శోభాయాత్ర కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోటగిరి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన గురుతర బాధ్యత సంక్షేమాధికారులపై ఉందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశం హాల్లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల నిర్వహణ తీరుతెన్నులపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాల్సిన గురుతర బాధ్యత సంక్షేమాధికారులపై ఉందని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని అన్నారు. కేవలం సగటు ఉత్తీర్ణతతోనే సరిపెట్టుకోకుండా ప్రతి విద్యార్థి మెరిట్ సాధించేలా చొరవ చూపాలని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుండే చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా ఉండే బ్రాండెడ్ వస్తువులనే వినియోగించాలని అన్నారు. ప్రతి వసతి గృహంలో సరిపడా త్రాగునీరు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అందుబాటులో ఉండాలని, టాయిలెట్స్, వాష్ ఏరియా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా మౌలిక సదుపాయాల కొరత నెలకొని ఉంటే ప్రభుత్వ పరంగా సౌకర్యాల కల్పనకు తాము చొరవ చూపుతామని, విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన అందేలా సంక్షేమాధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రైవేటు బడులతో పోలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలలో పనిచేసే అధ్యాపకులు, వసతి గృహాల సంక్షేమాధికారులు ఎక్కువ ప్రతిభ కలిగి ఉంటారని, తదనుగుణంగా విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో పిల్లలకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యా బోధన, సరైన వసతి సదుపాయాలు అందుబాటులో ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంక్షేమాధికారులను ఆయన ఆదేశించారు. తనతో పాటు జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని, ఈ సందర్భంగా ఎక్కడైనా నిర్వహణ పరంగా లోపాలు వెల్లడైతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది సైతం తలెత్తకుండా సమర్థవంతంగా వసతి గృహాలను నిర్వహించాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యమైన సరుకులు, కూరగాయలను వినియోగించాలని హితవు పలికారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే విద్యాధికారిని సంప్రదించి చికిత్స చేయించాలని, పై అధికారులకు సమాచారం తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి హాస్టళ్లలో ఎల్లవేళలా అధికారులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ జరపాలని, రాత్రి వేళల్లోనూ తప్పనిసరిగా హాస్టల్లోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా ఎక్కడైనా లోటుపాట్లు జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంస్థల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ట్రైనీ కలెక్టర్ సంకిత్ కుమార్, సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. నిమజ్జనానికి తొందరగా వెళ్లాలని పోలీసులు విన్నవించడం, వినాయక నిమజ్జన వాహకులు వినకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు వినాయక మండపాల నిర్వాహకులు తెలిపారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు క్షమాపణ చెప్పాలని 2 గంటల పాటు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి పట్టణంలో 2వ రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్రలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
పట్టణంలోని పాన్ చౌరస్తా వద్ద పోలీసులు వినాయక నిమజ్జన నిర్వాహకులపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో పాన్ చౌరస్తా వద్ద పోలీసులకు వినాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనాన్ని త్వరగా తీసుకువెళ్లాలని పోలీసులు కోరడంతో వినాయక నిమజ్జన నిర్వాహకులు వినకపోవడంతో లాఠీ చార్జ్ చేసినట్లు వినాయక మండపాల నిర్వాహకులు తెలిపారు. పాన్ చౌరస్తా వద్దకు భారీగా పోలీసులు మోహరించడంతో మండప నిర్వాహకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వినాయక నిర్వాహకులకి పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల పాటు ఆందోళన నెలకొంది. ఘటనా స్థలానికి కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి చేరుకుని వినాయక నిర్వాహకులతో మాట్లాడడంతో గొడవ సద్దుమణిగింది. పండగ కాబట్టి తాగి సంతోషంగా దానికి మేము ఎలాంటి అభ్యర్థన పెట్టలేదు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, అవకాశం ఇచ్చినాం. మేమేమనలేము, మా డోలు తీసుకోవారు. ఎందుకు తీసుకోవారు అడిగినందుకు మాట్లాడారు. లేదు సార్ మా డోలు తీసుకొని మేము వెళ్ళిపోతాం, మా ముంగడ కనపడుతుంది అది పోతే మేము పోతాము సార్ అని చెప్పినాం. మా డోలు తీసుకోండి, మా ముంగడ కనపడి పోతే మేము పోతామని చెప్పినాం. అది ఎందుకు కొట్టారో అర్థం అవుతలేదు సార్. మొత్తం మా వాళ్ళు తెలియాలి కదా, ఎందుకు మాకు కూడా తెలియాలి కదా, ఎందుకు కొట్టిరో ఎందుకంటే మాకు కూడా తెలియాలి కదా, నాకైనా తెలియాలి కదా. మేము ఏమనలేము, మా డోల్స్ పోయినాయి. మా ముందర గణపతి పోతే మా గణపతి పోతుంది, మా డోల్స్ ఇందూరు జిల్లాలో 2వ రోజు బుధవారం నాడు సైతం వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. 8 ఫీట్లకు పైబడి ఉన్న విగ్రహాలను ఉమ్మడి గోదావరికి తరలించడంతో పాటు భారీ ఎత్తున విగ్రహాలు వస్తుండడంతో 2వ రోజు కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ఇందూరు నగరంలో మంగళవారం రాత్రి మొదలైన గణేష్ విగ్రహాల నిమజ్జనం బుధవారం ఉదయం దాకా సాగుతూనే ఉంది. 8 అడుగుల లోపు ఎత్తున్న విగ్రహాలను బాసర గోదావరి నదికి తరలించగా 8 ఫీట్లకు పైబడి ఎత్తు ఉన్న విగ్రహాలను నందిపేట మండలం ఉమ్మడి గోదావరి నదిలో నిమజ్జనం చేస్తున్నారు. అయితే భారీ విగ్రహాలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో భజన కీర్తనలు డీజే సౌండ్లతో తరలిస్తుండడంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కొంతమేరకు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో బుధవారం ఉదయం కూడా నిమజ్జనం జరుగుతోంది. ఎక్కడా అంతరాయం కలగకుండా అధికార యంత్రాంగం 3 క్రేన్లను ఏర్పాటు చేసి విగ్రహాల నిమజ్జనం చేస్తున్నారు. రోడ్లపై పంట దిగుబడులను ఆరబెట్టడంతో ద్విచక్ర వాహనదారులకు అది ప్రాణాంతకంగా మారుతోంది. రాత్రి సమయాల్లోనే మరింత ప్రమాదకరంగా మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండలం పడిగల్ నుండి 1LB గ్రామాల వరకు ప్రతి ఏడాది మొక్కజొన్న పంటలను రోడ్డుపై ఆరబెట్టడం వలన రోడ్డుపై వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురై మృత్యువాత పడిన సందర్భాలు గతంలో ఎన్నో జరిగాయి. రోడ్డు నియమాలు పాటించకుండా రోడ్డుపైనే ఎక్కువ భాగం మొక్కజొన్న పంటలు ఆరవేయడం వలన రోడ్డుపై వెళుతున్న వాహనాలు క్రిందికి జారిపడి మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో కనీసం వారికి ప్రమాద బీమా కూడా రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది అంగవైకల్యంతో రోడ్డున పడ్డారు.
పోలీసులు సంబంధిత అధికారులు ప్రమాదాలు జరగకుండా రోడ్డు నియమాలు అనుసరించి పంటలు ఆరబెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమాలతో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని పీడీఎస్యు పూర్వ అధ్యక్షులు నర్సింలో రాష్ట్ర నాయకులు ఆల్గోట్ రవీందర్ తెలిపారు. సెప్టెంబర్ 30న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న పీడీఎస్యు 50 వసంతాల సభను జయప్రదం చేయాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోని పార్క్ వద్ద ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవ సభల లోగోను పూర్వ ప్రస్తుత పీడీఎస్యు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఏ నర్సింలు, రాష్ట్ర నాయకులు ఆల్గోడ్ రవీందర్లు మాట్లాడుతూ పీడీఎస్యు 1974 అక్టోబర్ 12, 13 తేదీలలో మొదటి మహాసభను హైదరాబాద్లో నిర్వహించుకున్న నాటి నుండి 2024 అక్టోబర్ 12, 13వ తేదీ వరకు 50 వసంతాలు పూర్తి చేసుకోబోతోందని అన్నారు. ఈ సందర్భంగా 50 ఏళ్ల పీడీఎస్యు ఉద్యమ కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ చరిత్ర గమనంలో సమాజ మార్పు కొరకు సమరశీల పాత్ర నిర్వహించిందని అన్నారు. ఈ సందర్భంగా 50 వసంతాల స్వర్ణోత్సవ సభ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న నిర్వహిస్తున్నామని అన్నారు. విప్లవ ఉద్యమాల ప్రభావంతో పురుడు పోసుకున్న పీడీఎస్యు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల గొంతుకగా నిలిచిందని అన్నారు. విద్యారంగానికే పరిమితం కాకుండా సమాజంలో పెనవేసుకున్న భూస్వామ్య అవశేషాలైన కులం, మతానికి వ్యతిరేకంగా రైతాంగ, కార్మిక సమస్యలపై, మహిళా హక్కులకై అలుపెరగని పోరాటం చేసిందని అన్నారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా WTO, GATTS ఒప్పందాల్లో విద్యను చేర్చి పేదలకు విద్యను అందని ద్రాక్షలాగా మార్చే కుట్రలపై పోరాడిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిందని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పోరాడిందని అన్నారు. మతోన్మాద దాడులను తిప్పికొడుతూ యూనివర్సిటీల్లో యువతను చైతన్యపరుస్తూ శాస్త్రీయ విద్యా సాధనకై, కామన్ విద్యా విధానానికై నిరంతరం పోరాడుతోందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 పేరుతో విద్యను కాషాయీకరణ చేయనుందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. శాస్త్రీయ విద్య లక్ష్యంగా, సమసమాజమే ధ్యేయంగా ఈ 50 ఏళ్ల పీడీఎస్యు ఉద్యమ బాటలో అమరులైన విద్యార్థి కిశోరాలు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, చేరాలు రంగవల్లిల ఆశయాల సాధనకై కృషి చేస్తోందని అన్నారు. పీడీఎస్యు 50 ఏళ్ల ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావడానికి సెప్టెంబర్ 30న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న పీడీఎస్యు 50 వసంతాల స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయాలని విద్యార్థులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, పూర్వ ప్రస్తుత విద్యార్థి నాయకులు కోనేరు సాయికుమార్, సీతయ్య, ఎం సుధాకర్, కె సంధ్యారాణి, ప్రేమ్ సింగ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. 50 వసంతాల సభలు సెప్టెంబర్ 30న ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోతున్నాయి. ఈ సభల సందర్భంగా నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ చెందినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సభల్ని విజయవంతం చేయడానికి పూర్వ విద్యార్థి నాయకులందరూ కూడా పాల్గొనాలని, ప్రస్తుతము జరుగుతున్నటువంటి అనేక మార్పుల్ని కూడా గమనంలో ఉంచుకొని భవిష్యత్తుకు పునాదులు వేసేటట్లుగా ఆలోచనలు చేయాలని చెప్పి, ఐక్య ఉద్యమాల వైపు ప్రజా ఉద్యమాల్ని ఒక ఛానల్లో నడిపేయడానికి ముందు తీసుకుపోయేటటువంటి ఒక దాన్ని ఆలోచించాలనేటటువంటిది సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో పీడీఎస్యు ఒక చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక విద్యార్థి సంఘము. ప్రపంచంలో కాకుండా భారతదేశంలో ప్రధానంగా చూసినప్పుడు పీడీఎస్కి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఏ విద్యార్థి సంఘాలకు లేనటువంటి చరిత్ర, త్యాగాల చరిత్ర, సామాజిక స్పృహి, అట్లాగే ఈ సమాజ మార్పుతోనే శాస్త్రీయ విద్యా విధానం సాధించబడుతుందని చెప్పి భావించినటువంటి క్రమంలో, పోరాడుతున్న క్రమంలో అనేక మంది త్యాగాల
ప్రాణాల త్యాగ ఫలితంగా ఈరోజు ఇవాళ పీడిఎస్ కోకొల్లాలుగా విద్యార్థి నాయకులుగా ప్రజా సంఘాల నాయకులుగా ఈ సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాసులు దాని నుంచే పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అనేటటువంటి గమనం ఉంచుకోవాలి. పీడిఎస్ని మరింత ఉన్నతంగా దిద్దడానికి ప్రయత్నం చేయాలనేటటువంటిది సంకల్పం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మంగళవారం న్యూఢిల్లీలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలో ప్రజల రక్షణ, శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలపై, వాటి అమలుపై చర్చించారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతంపై, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. రాజ్నాథ్ సింగ్ మార్గదర్శకంలో పనిచేస్తున్న ఎంపీ అరవింద్ ఆయన నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. నగరంలోని 3వ టౌన్ పరిధిలోని పవన్ నగర్లో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డైరీ వ్యాపారం నిర్వహించే సంతోష్ అనే వ్యక్తికి గత కొన్ని రోజులుగా నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆయనకున్న గేదెల్లో వరుసగా కొన్ని మృతి చెందినట్లు, దీంతో మానసికంగా కృంగిపోయి పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 3వ టౌన్ ఎస్ఐ మహేష్ చెప్పారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో టేస్టీ తెలంగాణ ట్రీట్స్ వంటల పోటీలు నిర్వహించనున్నామని ఇన్ఫినిటీ కళాశాల హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ రత్నాకర్ చెప్పారు. జిల్లాలోని మహిళలను, యువతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని, 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయసు గల వారు ఈ వంటల పోటీలలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. మెండోరా గ్రామానికి చెందిన దారంగుల చిన్న మారన్న కాకతీయ కాలువలో పడి గల్లంతయ్యాడు. కూలీ పనిచేసి జీవనం సాగిస్తున్న మారన్న కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సైతం మద్యం సేవించి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాలువపై వెళ్లగా ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. కాగా సహాయక సిబ్బంది మారన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా పోలీసులు తెలిపారు. రెంజల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దోమల నివారణ మందు పిచికారీ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు దోమల నివారణ పట్ల తగు జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు తగు సూచనలు, సలహాలు చేస్తూ అవగాహన కల్పించారు. దోమలు ఉత్పత్తి కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డెంగ్యూ దోమ అత్యంత ప్రమాదకరమైందని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.